వనమాకే ఎందుకు ఓటు వెయ్యాలి? వనమా వెంకటేశ్వరరావు గారు రాజకీయ జీవితంలో గ్రామస్థాయి నుండి మంత్రి స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి. 16 సంవత్సరాలు పాల్వంచ సర్పంచ్గా, 20 సంవత్సరాలు అంటే 4 సార్లు కొత్తగూడెం శాసనసభ్యుడిగా పనిచేశారు. కాబట్టి వనమాకే ఎందుకు ఓటు వెయ్యాలి? వనమా వెంకటేశ్వరరావు గారు మన నియోజకవర్గంలో పాల్వంచ పట్టణానికి చెందిన స్థానికుడు. మన నియోజకవర్గానికి నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి. మన కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి. మనం ఎప్పుడు వెళ్లాలనుకున్నా అందుబాటులో ఉండే వ్యక్తి. మన సమస్యలను చెప్పుకుంటే వినే వ్యక్తి. వాటిని పరిష్కరించే వ్యక్తి. కాబట్టి వనమాకే ఎందుకు ఓటు వెయ్యాలి? మన ప్రాంతంలో మన ప్రాంత ప్రజల సుదీర్ఘ సమస్యలైన ముర్రేడు బ్రిడ్జి నిర్మాణం, రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం, కొత్తగూడెం రాంవరం పట్టణాల మధ్యలో గోధుమవాగు బ్రిడ్జి నిర్మాణం, పెనుబల్లి బ్రిడ్జి, సంగం బ్రిడ్జి, పాండురంగాపురం బ్రిడ్జి, ఇవే కాకుండా మరెన్నో బ్రిడ్జిలను నిర్మించారు. కాబట్టి వనమాకే ఎందుకు ఓటు వెయ్యాలి? కొత్తగూడెం రామవరం ప్రజలు బొగ్గుబావి నీళ్లు తాగి అనారోగ్యం పాలవుతున్న తరుణంలో సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్నెరసాని నుండి పైప్ లైన్ల ద్వారా జలాలను తరలించి ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేయించి కొత్తగూడెం రామవరం ప్రజలకు శాశ్వత రక్షిత మంచినీరు అందించిన ఘనత కేవలం మన వనమా వెంకటేశ్వరరావు గారిది. అదేవిధంగా పాల్వంచ ప్రజల దాహార్తిని తీర్చడానికి కరకవాగు వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మించి పాల్వంచ పట్టణ ప్రజలకు కూడా కిన్నెరసాని జలాలను అందించడం జరిగింది. అంతేకాకుండా కిన్నెరసాని జలాలను నియోజకవర్గంలో 10,000 ఎకరాలకు సాగునీరు కూడా అందించిన ఘనత మన వనమా వెంకటేశ్వరరావు గారిది. కాబట్టి వనమాకే ఎందుకు ఓటు వెయ్యాలి? కొత్తగూడెం ప్రాంతంలో సుదీర్ఘకాలంగా నివాసం ఉంటున్న వారికి సరైనటువంటి ఇంటి హక్కు లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఉండి ఆనాటి ముఖ్యమంత్మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ప్రత్యేక కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి జీవో నెంబర్ 373ను జారీ చేయించి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా అతి చౌకగా అందించారు. అదే విధంగా మిగిలిన ఇళ్ల స్థలాలను కూడా ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో మాట్లాడి వారిని ఒప్పించి మిగిలిన అర్హులైన అందరికీ కూడా ఇంటి పట్టాలను ఇప్పించడం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? కొత్తగూడెం పాల్వంచ ముస్లిం మైనారిటీ సోదరుల కోసం షాదీ ఖానాలు కొత్తగూడెం నడిబొడ్డున అతి ఖరీదైన స్థలాన్ని కేటాయించి సుమారు ₹1,00,00,000 ఉర్దూఘర్ నిర్మాణం చేపట్టారు. పాల్వంచ ఇందిరా కాలనీలో ముస్లిం సోదరులకు ఈద్గా కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అదే విధంగా కొత్తగూడెంలో కూడా ఈద్గా అభివృద్ధి చేయడం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? కొత్తగూడెం పాల్వంచాలో హిందూ సోదరుల కోసం వేలాది మంది శుభ కార్యక్రమాలు చేసుకునే సదుపాయం కోసం పెద్దమ్మ తల్లి గుడి వద్ద అతి పెద్ద 2 ఏసీ ఫంక్షన్ హాల్లను నిర్మించడం జరిగింది. అంతేకాకుండా పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం, పెద్దమ్మ తల్లి గుడి వద్ద శివాలయం నిర్మాణం, కొత్తగూడెం మరియు పాల్వంచ అయ్యప్ప స్వామి దేవస్థానములు, కొత్తగూడెం భజన మందిర్, పాల్వంచ వెంకటేశ్వర స్వామి దేవాలయము, ఆంజనేయ స్వామి దేవాలయము మొదలైన దేవాలయాల నిర్మాణాలలో వనమా గారు తన వంతు పాత్ర పోషించారు. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? క్రైస్తవ సోదరుల చర్చిల అభివృద్ధి కోసం డోర్నాకల్ బిషప్ గారి సహకారంతో పాల్వంచాలో చర్చిల నిర్మాణాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కొత్తగూడెం సిఎస్ఐ చర్చి కూడా తన వంతు సహాయ సహకారాలు అందించారు. సర్వమత సారం సమానత్వమే సిద్ధాంతాన్ని నమ్మినవాడు. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? పాల్వంచ కొత్తగూడెం మున్సిపాలిటీ భవనాల నిర్మాణాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు చేపట్టారు. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? కొత్తగూడెం పట్టణంలోని మెయిన్ హాస్పిటల్ రోడ్డు, రైల్వే ట్రాక్ పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజీవ్ పార్కును ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రాజీవ్ పార్కులో ఫుట్బాల్ కోర్టును నిర్మించడం జరిగింది. ప్రజల ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని అత్యాధునిక హంగులతో నూతన ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా రామవరంలో మాతా శిశు వైద్యశాలను నిర్మించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో
నూతన పరికరాలను అదేవిధంగా అన్ని రకాల ఉచిత బ్లడ్ టెస్టులను చేసే పరికరాలను అందించడం జరిగింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? నియోజకవర్గంలో కొత్తగూడెం, రామవరం, నాగయ్యగడ్డ, 14 నెంబర్ బస్తీ వద్ద ఇండ్లు, పాల్వంచలోని సంజయ్ నగర్, రాహుల్ నగర్, సీతానగర్ కాలనీ, వనమా కాలనీ, వనమా హిల్స్ కాలనీ, హమాలీ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, సోనియా నగర్, మంచికంటి నగర్, వెంగళరావు కాలనీ, ఎన్జీఓ కాలనీ మొదలైన కాలనీలలో ఇళ్ల స్థలాలను ఇచ్చి ఇండ్లు నిర్మాణం చేయించడం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? గతంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 70,000 పక్కా ఇండ్లు, 9,000 మందికి ఇంటి స్థలాలు రాజీవ్ గృహ కల్పన ద్వారా పేద ప్రజలకు అపార్ట్మెంట్లు నిర్మించారు. ఒక పాత కొత్తగూడెంలోనే 1,200 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించి ఇండ్లు నిర్మించడం జరిగింది. పాల్వంచ శ్రీనివాసాపురం కాలనీ వద్ద 5 ఎకరాలు వనమా నాన్నగారు ఇచ్చిన సొంత భూమి పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలు పంచి ఇచ్చినారు. పాల్వంచ కొత్తగూడెంలో జర్నలిస్టు కాలనీలు నిర్మించారు. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? పోస్టాఫీస్ సెంటర్లో డిఎంఎఫ్ ఫండ్ కింద మంజూరైన 75 కోట్ల రూపాయల పనులను ప్రారంభించడం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? పాల్వంచలోని నవభారత్ ఏరియాలో డిఎంఎఫ్ ఫండ్ కింద 60 కోట్ల రూపాయల నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? సుజాతనగర్ నాయకులగూడెం నుండి కొత్తగూడెం మీదుగా పాల్వంచ మీదుగా పెద్దమ్మ గుడి వద్ద వరకు సెంట్రల్ లైటింగ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? ఎంతో మంది ఇల్లు కట్టుకోలేను నిరుపేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా సుమారు 10,000కు పైగా ఇండ్లు కట్టుకోవడానికి పట్టాలను అందజేశారు. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? ఎంతో మంది ఆడబిడ్డల చిరునవ్వుల కోసం, వారి కళ్యాణాల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వనమా వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? ఇల్లు లేని నిరుపేదలకు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో మాట్లాడి కొత్తగూడెంలో సుమారు 1000 ఇండ్లకు పైగా వనమా గారి చేతుల మీదుగా కొత్తగూడెం క్లబ్ లో పట్టాలను అందించడం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? గొల్లగూడెం రోడ్లో రైల్వే భూ నిర్వాసితులకు మరియు వనమా నగర్, మాయా బజార్లలో ఇల్లు కోల్పోయిన అర్హులైన వారికి కొత్తగూడెంలోని గంగా హుసేన్ బస్తీలో సింగరేణి స్థలాన్ని సుమారు 500కు పైగా ఇళ్ల స్థలాలను వనమా గారి చేతుల మీదుగా అందజేశారు. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? గిరిజనులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పోడు భూములకు సుమారు అర్హులైన 5,000 మందికి పోడు పట్టాలను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో మాట్లాడి ఒప్పించి పోడు పట్టాలను అందజేశారు. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న మన కేసీఆర్ గారి ఆలోచనకు మన వనమన్న తోడుతో కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేయటం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? బస్తీ ప్రజల కోసం వైద్యం అతి దగ్గరగా అందాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయటం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? వేపలగడ్డలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. సుజాత నగర్ నుండి సింగభూపాలెం వరకు బీటీ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మిషన్ భగీరథ ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. సుజాత నగర్ లో గవర్నమెంట్ స్కూల్ కు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడం జరిగింది. సుజాత నగర్ నుండి గరిపేట్ వరకు బీటీ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? కొత్తగూడెం పట్టణ ప్రజలకు 5 కోట్ల రూపాయలతో 12 మరియు 3వ వార్డులలో చక్కటి సువిశాలమైన ఆహ్లాదకరమైన ప్రాంగణంలో వైకుంఠ ధామాలను ఏర్పాటు చేశారు. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? మన కొత్తగూడెంలో ఉన్నటువంటి ప్రగతి మైదానంలో బాస్కెట్ బాల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? రామవరం పట్టణ ప్రజలు అడిగిన విధంగా అక్కడ దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డును తరలించి కొత్తగూడెం పట్టణంలో 3వ వార్డులో 3 కోట్ల రూపాయలతో చెత్త రీసైక్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. పాత కొత్తగూడెంలో మనబడి కార్యక్రమంలో భాగంగా స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను చేశారు.
వనమాకే ఎందుకు ఓటు వేయాలి? చిరు వ్యాపారుల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి కొత్తగూడెం పట్టణంలోని మున్సిపల్ కూరగాయల మార్కెట్ ని 2 కోట్ల రూపాయలతో కొత్తగూడెం నడి బొడ్డున రైతు బజార్ నందు వనమా గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవటం జరిగింది. మహిళలు కొత్తగూడెంలోని సూపర్ బజార్ సెంటర్ కి రావాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవటం వల్ల. ఎంతో బాధపడే పరిస్థితిని అర్థం చేసుకొని మన వనమా గారు పబ్లిక్ టాయిలెట్స్ ని నిర్మాణం చేపట్టారు. వనమాకే ఎందుకు ఓటు వేయాలి? పోస్టాఫీస్ సెంటర్ లో నడి బొడ్డున రాజ్యాంగం సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా వాటర్ ఫౌంటైన్ ని కూడా ఏర్పాటు చేశారు. కొత్తగూడెం ప్రజల కోసం కిన్నెరసాని పాత పైపులను తొలగించి కొత్త పైపు లైన్లను 22 కోట్ల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణాన్ని చేపట్టారు. వనమాకే ఎందుకు ఓటు వెయ్యాలి? రేగళ్ల నుండి బంగారు చిలక వరకు ఉన్న గతుకుల రోడ్డుని తొలగించి చక్కటి బీటీ రోడ్ను నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా పాల్వంచలోని దమ్మపేట సెంటర్ నుండి ములకలపల్లి రోడ్డు ఎన్నో ఏళ్లుగా ఉన్న రోడ్ల సమస్యను పరిష్కారం చేయటం జరిగింది. వనమాకే ఎందుకు ఓటు వెయ్యాలి? గత ఎమ్మెల్యే చేసిన శంకుస్థాపనను కూడా మనసులో ఎటువంటి అసూయ ద్వేషాలు తారతమ్యాలు లేకుండా కిన్నెరసాని టూరిజంలో భాగంగా అభివృద్ధిని కొనసాగించారు. అందులో భాగంగా అద్దాల మేడ ఒకటి. వనమాకే ఎందుకు ఓటు వెయ్యాలి? వనమాకే ఎందుకు ఓటు వెయ్యాలి? కొత్తగూడెం ఓటర్ మహాశైలారా, చూశారు కదా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సమస్యలకు పరిష్కారాలు. ఆలోచించండి. మన ఓటుని మరొక్కసారి కారు గుర్తుపై వేసి మన వనమా గారిని గెలిపించుకుందాం. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించుకుందాం. రండి, కదలి రండి, కారు గుర్తుకు ఓటు వేద్దాం. అభివృద్ధి అడుగుల బాటలో ప్రయాణిద్దాం. కారు గుర్తుకే మన ఓటు.